లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలండి. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరి వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ఏమండి, యేసయ్య కృపా పరిచర్యలో ఉదయం డైలీ బ్రెడ్, అలాగే ప్రతిరోజు సాయంకాల స్తుతి నైవేద్య ప్రార్థన వస్తూ ఉంది. లైవ్లో పాల్గొనండి. మందిరాన్ని కూడా వచ్చేవారు వస్తున్నారు. అందరూ బట్టి దేవునికి స్తోత్రం. మందిరానికి వస్తున్న వారిని దేవుడు ఆశ్రయించునుగాక. అలాగే లైవ్లో పాల్గొంటున్న వారిని కూడా దేవుడు ఆశ్రయించునుగాక. సరే, మరి ఈ డైలీ బ్రెడ్కి దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందాం. ఏమైనా బాగున్నారు కదా? సరే అండి, మీ కొరకు మేము పాటకు ప్రార్థన చేస్తున్నామండి. పేరున ప్రార్థన చేయాలంటే మరి మీ పేర్లు, మీ ఊర్లు, మీ పెట్టండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. అయితే అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం అంతే. పర్సనల్గా ఒకవేళ ప్రార్థన చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కానీ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి నేరుగా ప్రార్థన చేయించుకోగలరు. దేవునికి మహిమ. హల్లెలూయా. సరే, వాక్యం చదువుకుందాం. మరి ఎఫెసీ 5:24 కదా, అంతే అండి. అక్కడ ఏముందంటే ఎఫెసీ 5:24లో ఏముందండి? లోబడుట. ఎఫెసీ 5:24 ఏముంది? సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా. అంతే. ఏంటండి? సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా. సంఘం అంటే ఎవరు? మనమే. లోబడుట గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మనము ప్రభుకు లోబడినట్టుగా మరి ఎవరెవరికి లోబడాలి అనేది మనము చూద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హెబ్రీలో ఉంటుందండి. హెబ్రీలో అలా ఎఫెసీ 5:21లో కూడా ఉంటుంది. 21లో అనుకుంటాను. 21లో కూడా ఉంది. ఎఫెసీ 5:21లో కూడా క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండు. ఏంటంట? సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా దేవుని భయము మీలో ఉంటే మీరు ఒకరికొకరు లోబడి ఉండండి. దేవుని భయము ఏంటండి? క్రీస్తునందలి భయముతో, దేవుని భయముతో. భయం ఉందా? కొందరికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. కొందరికి భక్తి అంటే మహాప్రాణము, కానీ భయం దేవుని భయం అయ్యేసరికి భయం ఎందుకు ఉండకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు చూస్తున్నాడండి. కొందరికి మనుషుల భయం, వాళ్ళ భయం, ఈడు భయం, వాడి భయం, భర్త భయం, భార్య భయం, పిల్లల భయం. కొందరికి పిల్లలంటే భయము కదండి. తల్లిదండ్రులకు పిల్లలంటే భయం. మరి దేవుని భయము నీలో ఉంటే ఒకరికొకరు మీరు లోబడాలి. అలాగే 13 ఎబ్రీ 13లో ఉంటుందండి. చదివిస్తాను నేను. అక్కడే 2-3 మాటలు చదివిస్తాను నేను. ఎబ్రీ 12:13లో ఉంది, 12లో కూడా ఉంది, 12:9లో కూడా ఉంది. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది, వారి యందు భయభీతులు కలిగి ఉంటాయి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఎవరికి లోబడి బ్రతకాలంట? ఆత్మలు కాస్తున్న వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి. ఎవరు కాస్తున్నారు ఆత్మలకి? ఏంటండి? ఇద్దరు. పైనున్న పరమాత్ముడు అంటే యేసయ్య. రెండవది మేము, సేవకులుగా మేము. ధైర్యంగా చెప్తాను నేను, సంతోషంగా చెప్తాను. మా మందిరానికి వచ్చే ప్రతి ఆత్మ కొరకు ప్రార్థన చేస్తే భారం ఉంటుంది. ఆత్మ కొరకు వాళ్ళే కాపాడుకోవట్లేదు, కొందరు కాపాడుకోవట్లేదు. కొందరికి విలువ తెలియట్లేదు, సేవకుని విలువ తెలియట్లేదు. దూకే కప్పలు ఉంటాయి చూడు, జంపింగ్ కప్పలు. దూకుతూనే ఉన్నారు. ఎటు పోతున్నారు, ఏమైపోయారో, ఉన్నారా, బ్రతికున్నారా, పోయారా, ఎక్కడ పోయారు, ఏంటి? మీ ఆత్మల కొరకు మీరు ఉన్నన్నాళ్ళు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఎందుకు చేస్తాం? ఎటు వెళ్ళిపోయారో ఏంటో. ఇప్పుడు చేస్తామండి మీ కొరకు, పోయిన వారి కొరకు.
మా ఆత్మలు ఉన్నాయా ఆరిపోయా, దీపాలు ఉన్నాయా ఆరిపోయా తెలియదు. దయతో చెప్తున్నాను, మీ ఆత్మలను కాచి సేవకులంటే మాకు మీరు లోబడి ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే 13:12లో ఉంటుంది, 13లో ఉంటుందండి. ఇక్కడే మీ పైన నాయకులు ఉన్నవారు లెక్కపోవలసిన వారి వలె మీ ఆత్మను కాచున్నారు. వారు దుఃఖంతో ఇక్కడ ఉంటే వారు దుఃఖంతో చేయనీయకుండా మీరు లోబడండి. ఒకరికొకరు మీరు లోబడండి. సంఘము దేవునికి లోబడినట్టుగా అలాగే దేవుని భయభక్తులతో ఒకరికొకరు లోబడి ఉండండి. అలాగే మీ ఆత్మలు కాస్తున్న సేవకులు ఉన్నారే, మిమ్మల్ని కాస్తున్న సేవకులు మిమ్మల్ని విడిచిపెడితే, మీ కొరకు ప్రాణం చేయకపోతే ఘోరంగా ఉంటుంది మీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. దయతో చెప్తున్నాను, కరాఖండిగా చెప్తున్నాను, మీ సేవకుల మాట వినండి, లోబడండి. వారి ప్రార్థనలు చేస్తేనే మీరు బ్రతుకుతారు. సేవకుల ప్రార్థనలు ఉండాలి మీ పట్ల. లోబడి ఉండండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కృప మీ అందరికి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధుడగు తండ్రి, కృపగల దేవానికి స్తోత్రములు. తండ్రి అయిన దేవా, మీరు కూడా తండ్రికి లోబడ్డారు. సంఘము లోబడినట్టుగా మేము కూడా మీకు లోబడాలి ప్రభా. మేము మీ అందరి భయభక్తులతో మేము ఒకరికొకరు లోబడాలి. మా పైన నాయకులు, ఆత్మలు కాస్తున్న నాయకులకు లోబడి ఉండునట్లు మంచి హృదయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.